హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఎగ్ బజ్జీ అయితే తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూసేయండి. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాను. తర్వాత ఇవన్నీ పీల్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ పీల్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్‌ని 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, వంట సోడా, తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఈ వీడియో మిస్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. తగినంత సాల్ట్ వేసి, వాటర్ వేసి బజ్జీ పిండిలాగా అయితే కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా కలుపుకున్న తర్వాత కోట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని 4, 5 చొప్పున అయితే ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్గా వచ్చే వరకు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తం ఫ్రై చేసుకొని తీసేసుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలో అయితే ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీని కట్ చేసుకొని మనం ఇందులో ఆనియన్స్ పెట్టుకొని కొంచెం పల్లీలు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ టేస్టీ బజ్జీ అయితే రెడీ.